హాయ్ వెల్కమ్ టు డీజీ లోన్స్. మనం మాట్లాడబోయేది పర్సనల్ లోన్స్, దాని గురించి ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దాని డాక్యుమెంటేషన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మన ముందు ఉన్నారు ఉమా గారు. హాయ్ ఉమా గారు. హాయ్ అండి. మనం పర్సనల్ లోన్స్ తీసుకుంటారు కదా కస్టమర్స్ చాలామంది. అవును. దాని ప్రాసెస్ ఏంది, అసలు డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలి, కస్టమర్ తీసుకునే విధానం ఏంటి? అంటే శాలరీడ్ ఉన్న ప్రతి ఒక్క పర్సనల్ లోన్కి ఎలిజిబిలిటీ అండి. ఓకే. కస్టమర్ శాలరీ బేస్ చేసుకొని మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కంపెనీ కేటగరైజేషన్స్ ఉంటాయి. అంటే ఆ కంపెనీ టర్న్ ఓవర్ని బట్టి ఆర్బీఐ వాళ్ళు చెక్ చేసుకునే ర్యాక్ రేట్ని బట్టి కస్టమర్కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఏంటిది అని అంటే కస్టమర్ యొక్క 3 months పే స్లిప్స్, శాలరీ క్రెడిట్ అయిన 3 months బ్యాంకింగ్, పాను, ఆధార్, ఒక ఫోటో. అంటే కంపల్సరీ శాలరీ అనేది దాంట్లో స్టేట్మెంట్లో మనకు కనిపించాలా, క్రెడిట్ అయినట్టుగా, లేకపోతే నార్మల్గా క్రెడిట్ అయినా కాకపోయినా తీసుకుంటారా మీరు? కంపల్సరీ శాలరీ క్రెడిట్ అయింది మనకు చూపించాలండి. అవునా? ఎందుకంటే ఇది అన్సెక్యూర్ లోన్ కాబట్టి కంపల్సరీ మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేటి ఇవే డాక్యుమెంట్లు కాబట్టి శాలరీ క్రెడిట్ అయింది కంపల్సరీ చూపించాలి మనం బ్యాంకింగ్. పే స్లిప్స్, స్టేట్మెంట్ చాలా, ఇంకేమైనా డాక్యుమెంటేషన్ అంటే పే స్లిప్స్, బ్యాంకింగ్, కేవైసీ డాక్యుమెంట్స్ అంతే, మెయిల్ ఐడి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు డాక్యుమెంటేషన్ కస్టమర్ నుంచి తీసుకుంటారు, తర్వాత ప్రాసెస్ ఏంటి? కస్టమర్ది మనం లాగిన్ చేస్తాము. లాగిన్ చేసిన తర్వాత కస్టమర్కి ఎంత ఎలిజిబిలిటీ వస్తుందో చెక్ చేసుకొని లాగిన్ ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత అండర్ రైటింగ్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట కేసు. ఓకే. అంటే సిబిల్ ఏమైనా తీసుకుంటారా కస్టమర్ నుంచి, ఇంత సిబిల్ ఉండాలి అని ఏమన్నా? అంటే లాగిన్ అయిన తర్వాత కస్టమర్కి సిబిల్ బ్యాడ్ ఉంటే మనం లోన్ చేయము. ఓకే. -1 ఉంటే కంపల్సరీ ఒక 3 to 5 lakhs మనం అరేంజ్ చేయొచ్చు. బ్యాడ్ ఉంది అంటే కస్టమర్కి సెటిల్డ్ కానీ, సిబిల్లో ఇంకా ఓవర్ డ్యూస్ కానీ, ఇంకా పేమెంట్ చేసిన అందులో ఎన్ఓసి రిపోర్ట్ లేకపోవడం వల్ల ఉంటే కూడా చెయ్యము. కంపెనీ లిస్ట్ ఏమైనా చూస్తారా? కంపెనీకి ఇంత శాలరీ ఉండాలి అదేమన్నా? కంపల్సరీ అండి. ఎందుకనంటే కస్టమర్ది వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ని బట్టి క్యాట్లిస్ట్లో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. అలా కంపెనీ కేటగరైజేషన్ కంపల్సరీ ఉంటాయి. క్యాట్ ఏ, సూపర్ క్యాట్ ఏ, క్యాట్ సి, క్యాట్ బి, జీవో అంటే గవర్నమెంట్ అన్ని జీవో కింద మనం బుక్ చేసుకుంటాం. ఓకే. అలా తీసుకొని మనము కేటగరైజేషన్ బట్టే కస్టమర్కి ఎలిజిబిలిటీ ఎంత ఉంది, ప్రీవియస్ ఏమైనా లోన్స్ ఉన్నాయా, దాన్ని టర్న్ ఓవర్ని ఎంత రీచ్ అయింది, ఎంత కట్టిండు, మనం ఎంత ఇవ్వగలుగుతాం, అంటే కస్టమర్ కట్టగలుగుతారా లేదా, అది బేస్ చేసుకొని ఫస్టే చెక్ చేస్తాం. అంటే కస్టమర్ యొక్క పే స్లిప్ని చూసి చెక్ చేసుకున్న తర్వాతనే ఇంత ఎలిజిబిలిటీ వస్తుందని కస్టమర్కి ఐడెంటిఫై చేసి చెప్తాం. కస్టమర్కి శాలరీ ఇంత ఉండాలని ఏమైనా ఉంటుందా, లేకపోతే నార్మల్ 15 నుంచి 20, 25 అట్లా ఏమైనా? అంటే కొన్ని బ్యాంక్స్ని బట్టి ఉంటుందండి, బ్యాంక్స్ని బట్టి ఉంటుంది. అంటే ఇంక్రీడింగ్ అయితే 17K, అంటే నెట్ 17K అట్లా ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క శాలరీ ఉంటుంది. ఓకే. అంటే మినిమం HDFC, ICICI అయితే మినిమం 30 ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు అండర్ రైటింగ్ అన్నారు కదా మీరు, అండర్ రైటింగ్ అంటే ప్రాసెస్ ఏంటి అసలు, లాగిన్ తర్వాత ప్రాసెస్? అది అంటే కస్టమర్ది ఇట్లా ఇన్ని కేటగరైజేషన్ చెక్ చేసుకొని, సిబిల్ చెక్ చేసుకొని, కస్టమర్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతుందండి. లాగిన్ అయిన తర్వాత అండర్ రైటింగ్కి వెళ్ళింది అనుకో, అండర్ రైటింగ్లో ప్రాసెస్ ఏంటిదంటే వెరిఫికేషన్. ఎందుకంటే ఇది అన్సెక్యూర్ లోన్ కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి హోమ్ వెరిఫికేషన్, ఆఫీస్ వెరిఫికేషన్ తీసుకుంటాం. అవి ఒకటి పాజిటివ్ వచ్చింది అని అంటే మెయిల్ కన్ఫర్మేషన్ తీసుకుంటే డైరెక్ట్ అప్రూవ్డ్ అయిపోతుంది కేసు. అప్రూవ్డ్ అయిపోతుందా? నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నెక్స్ట్ వచ్చినాక డిస్బర్స్మెంటా, లేకపోతే అంటే లింక్ వెళ్తుందా కస్టమర్కి, లేకపోతే మీరేమైనా డిస్బర్స్మెంట్ చేస్తారా, డాక్యుమెంటేషన్ ఏమైనా తీసుకుంటారా మళ్ళీ అప్పుడు ప్రాసెస్కి? అప్పుడు కూడా కస్టమర్కి అంటే అందులో కూడా మనకి అప్రూవ్డ్ వచ్చిన తర్వాత అది బీటీఆ, నార్మలా, టాప్అప్ అనేది కస్టమర్ది మనము తీసుకుంటామండి. అందులో కూడా ప్రాసెస్లో కూడా మనకి లాగిన్ టైంలో ఒక నెంబర్ పెడతారు, తీసుకునే దానికి ఇంకొకటి ఉంటుంది. అంటే మనము లాగిన్ చేసేటప్పుడే ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకోవాలన్నమాట కస్టమర్ దగ్గర నుంచి. మొబైల్ లింక్ కంపల్సరీ అవసరం. అంటే ఇప్పుడు లింక్ వెళ్ళాలి, ఇప్పుడు దేనికన్నా ప్రాసెస్ చేయాలి అంటే ఆ లింక్, ఇప్పుడు ఆధార్ లింక్ ఉండాలి కంపల్సరీగా, లేకుంటే అవసరం లేదా? కంపల్సరీ ఉండాలండి. లాగిన్ అప్పుడు ఒక నంబర్ ఇచ్చి తర్వాత ప్రాసెస్ అప్పుడు నంబర్ ఇస్తే ఓకేనా, లేకపోతే? లేదండి, మనం ఇది ఎందుకంటే అన్సెక్యూర్ లోన్స్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ కస్టమర్కి ఆధార్కి అయితే ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో
ఆ నంబర్కే ఓటీపీస్ వస్తే దాని త్రూనే మనం చేయగలుగుతాం. ఎందుకు అని అంటే ఇప్పుడు అన్ని డిజిటల్ ప్రాసెస్ కాబట్టి మాన్యువల్గా మనం ఏం చేయట్లేదు. సో డిజిటల్ కాబట్టి లింక్స్ త్రూ అయిపోతాయి కాబట్టి కస్టమర్ కంపల్సరీ ఆధార్ లింక్ ఉన్న నంబర్ చేస్తేనే ఈజీ. లేదు అని అంటే మనకి మళ్ళీ అప్రూవ్డ్ వచ్చిన తర్వాత ఫిజికల్ డిస్బర్స్మెంట్కి కూడా కస్టమర్కి లింక్ వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని మనం ఫస్టే కస్టమర్ని అడగాలి, అంటే ఈ లింక్ ఉందా లేదా, ఆధార్ లింక్ ఉన్న నంబర్ ఇవ్వండి, అది ఆన్లోనే ఉందా లేదా, ఒకవేళ లేదంటే యాక్టివ్ చేసుకోండి. అలా చెప్పి మనం లాగిన్ చేసినాం అనుకో ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఒక 2-3 డేస్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కస్టమర్కి లేట్ పేమెంట్స్ అదేమన్నా ఉంటుంది కదా, చెక్ బౌన్స్ లేట్ పేమెంట్స్, అదేమన్నా ఇష్యూ ఉంటుందా? అంటే కంపల్సరీ అంటే మనకి కొన్ని బ్యాంకుని బట్టి కొంతమంది ఏమో 9 మంత్స్ చూస్తారు. ఒక్కొక్క బ్యాంకు కంపల్సరీ అయితే 6 మంత్స్లో, అంటే రీసెంట్ 6 మంత్స్లో ఎలాంటి చెక్ బౌన్సెస్ లేకుంటుంటే మనకి ప్రాసెస్ చేస్తామన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ అయింది, 2 years బ్యాక్ అయింది అని అంటే అది కన్సిడర్ చేయం. లేటెస్ట్ 6 months ఎంత ఉంది, లేటెస్ట్ 6 monthsలో ఒక్క చెక్ బౌన్స్ లేకుండా ఉంటే మనం ప్రాసెస్ చేయొచ్చు. ఓకే. బీటీ అన్నారు కదా, అది అంటే బీటీ అంటే ఏంటి ప్రాసెస్? అది అంటే మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమరు అంతకుముందు వేరే బ్యాంక్లో లోన్ తీసుకున్నారు, ఇప్పుడు 2 loans తీసుకోవాలంటే తనకి ప్రాబ్లం, అంటే కొంతమంది శాలరీస్ తక్కువ ఉంటాయి, ఇప్పుడు 2 loans కట్టాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంటుంది కస్టమర్స్కి. సో ఎలా అంటే ఒక్కటే లోన్గా చేయడం అనమాట బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. అంటే ఆ లోన్ని ఇందులో క్లోజ్ చేసుకొని ఒకటే లోన్గా కస్టమర్కి ఇచ్చినాం అనుకో, బీటీ అమౌంట్ ఎంత ఉందో దాన్ని తీసేసి, అంటే పిఓఎస్ అంటే అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో తీసేసి రిమైనింగ్ అమౌంట్ కస్టమర్కి వెళ్ళిపోతుంది. అంటే ఒకటే లోన్గా మనం చేయడం. దానికి డాక్యుమెంట్స్ ఏమైనా సపరేట్ ఉంటాయా, లేకుంటే దీంట్లో నుంచి ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటాయండి? అంటే మన కస్టమర్ ఇస్తేనే కదా మనం ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది మనకు తెలిసేది. మళ్ళీ అందులో కూడా ఆయన రెగ్యులర్ పేమెంట్ ఉన్నాయా లేవా, ఎలా కడుతున్నారని మనం తెలుసుకోవాలంటే కూడా మనకి ఎస్వై ఉంటుంది, స్టేట్మెంట్ అకౌంట్ ఉంటుంది. అదొక డాక్యుమెంట్ తీసుకున్నాము అంటే కస్టమర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా, మెయింటైన్ చేస్తున్నాడా లేదా, ఇంకా ఎంత కట్టగలుగుతాడా లేదా అనేది మనకు దాని నుంచి తెలిసిపోతుంది. సో అది తీసుకున్నాము అని అంటే మనము, ఎందుకంటే అన్ని డిజిటల్ ప్రాసెసే కాబట్టి మనం సిస్టానికి అన్ని ప్రాపర్ డాక్యుమెంట్ ఇస్తేనే సిస్టమ్ తొందరగా మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట, మాన్యువల్గా కాదు కాబట్టి. ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ కస్టమర్ ట్రాన్స్ఫర్ అడుగుతున్నారు అని మనం ఇచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా మనకి చెక్ చేసుకొని కేసు అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. అంటే లాగిన్ అయిన తర్వాత అండర్ రైటింగ్కి వెళ్తే తర్వాత అందులోనే ప్రాసెస్ మొత్తం అందులోనే జరుగుతుంది అన్నమాట. అంటే కస్టమర్కి హోమ్ వెరిఫికేషన్, ఆఫీస్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కస్టమర్కి ఒక ఐవీఆర్ కాల్ వస్తుందండి. ఆ కాల్లో కన్ఫర్మ్ చేస్తారనమాట ఎంత, అంటే కస్టమర్కి ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది అది కన్ఫర్మ్. అంటే కస్టమర్తో మాట్లాడితేనే కదా మనకి తెలిసేది ఏంటిది అనేది. అంటే ప్రాసెస్ చేసే వాళ్ళకంటే కస్టమర్కి ఏమేమి ఉన్నాయి అనేది ఆయన కన్ఫర్మ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో కస్టమర్తో మాట్లాడి ఐవీఆర్ కాల్లో ఆయన ఎక్కడ ఉంటున్నాడో ఆయన అడ్రస్, ఆయన డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని ఏది బీటీ, అంటే కొంతమంది అదే బ్యాంకు మళ్ళీ టాప్అప్ వస్తారు, అంటే 6 months 9 months. సో అలాంటప్పుడు ఆయన ప్రీవియస్ ట్రాక్ కూడా చెక్ చేస్తారనమాట. ప్రీవియస్ ఎలా కట్టిండు, బాగా కట్టిండా లేదా, ఏమన్నా చెక్ బౌన్సెస్ చేసిండా లేదా, అలా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కస్టమర్కి ఇంత ఎలిజిబిలిటీ వస్తుందని చెక్ చేసి మనకి అప్రూవ్డ్ అన్నది రావడం జరుగుతుంది. అంటే ఫిజికల్గా చేస్తారా, డిస్బర్స్మెంట్ ఆన్లైన్లో చేస్తారు ఫిజికల్? ఇది అంటే బీటీ అంటేనేమో ఫిజికల్గా తీసుకుంటారా లేకపోతే నార్మల్గా ఆన్లైన్లోనే జరుగుతుంది? అంటే కేసు ఫ్రెష్ కేసు అయింది అనుకోండి, కస్టమర్కి ఆటోమేటిక్గా ఆధార్కి లింక్ అయిన నంబర్ ఏదైతే ఉంటుందో దానికి మనం అదే లాగిన్ టైంలో అదే నెంబర్ ఇచ్చినాం అనుకో ఆటోమేటిక్గా లింక్ వెళ్ళిపోతుందండి డిస్బర్స్మెంట్కి. అప్పుడు మనం కస్టమర్కి ఒక 10 minutesలో మనము ప్రాసెస్ చేసుకోవచ్చు. చేసుకుంటే అందులో కస్టమర్కి ఒక మన అకౌంట్ని బట్టి ఒక 30 minutes పడుతుంది ఫండ్స్ పడడానికి, క్రెడిట్ అవ్వడానికి. లేదు ఇంకా బీటీ అని మనం చెప్పుకున్నాం కదా, బీటీ అయితేనేమో ఫిజికల్గా బ్రాంచ్లో సబ్మిట్ చేయాలి కంపల్సరీ. కస్టమర్ కేవైసీ డాక్యుమెంట్స్, పే స్లిప్స్, బ్యాంకింగ్ సేమ్ ప్రాసెస్, కస్టమర్ ఫోటో, ఏమేమి బీటీలు అడిగిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం బ్రాంచ్లో సబ్మిట్ చేసి ఒక 1 dayలో ప్రాసెస్ అయిపోతుందండి. ఓకే. రిజెక్ట్ అయిన కేసులు కూడా ఉంటాయి కదా కొన్ని, అవి రీజన్ దేనికి రిజెక్ట్ అయితే? రిజెక్ట్ అనేది చాలా ఇష్యూస్ ఉంటాయండి మనకి. ఇందులో కూడా మనకి అండర్ రైటింగ్ ప్రాసెస్లో కూడా మనకి కొన్నిసార్లు లేటెస్ట్గా చెక్ బౌన్స్ అవుతున్నాయని తెలుస్తుంది. ఇంకా కొంతమంది సఫిషియంట్ బౌన్స్ అంటే ఈఎంఐ ముందు బ్యాలెన్స్ మెయింటైన్ చేయరు,
అలా కూడా జరుగుతుంది. ఇంకా మళ్ళీ 6 మంత్స్లో 1 or 2 అంటే మనం చేయలేం ప్రాసెస్. ఇంకా కొంతమంది ఎలా రిజెక్ట్ అవుతాయి అంటే ఆర్ఐసి నెగిటివ్. ఆర్ఐసి నెగిటివ్ అయింది అని అంటే డిడక్షన్స్ అంటే ట్యాక్స్ డిడక్షన్ జరగట్లేదు అని పెడతారు. ఇంకొకటి ఏంటి డేట్ ఆఫ్ జాయినింగ్ మిస్ మ్యాచ్ ఉంటుంది. అంటే కస్టమర్ రిలీవింగ్లో ఒక జాయినింగ్ డేట్ ఉంటుంది, మనకి చూపించే డాక్యుమెంట్లో ఒకటి వేరు ఉంటుంది, అలా డిక్లైన్ అయిపోతాయి. ఇంకొకటి సిపివి కస్టమర్ ఉండేది ఒక కాడ అయితే మనకు ఇచ్చిన అడ్రస్ ఒక దగ్గర ఉంటుంది. సో సిపివి అంటే కస్టమర్ని కన్ఫర్మ్ చేసినప్పుడు కూడా మనకి అక్కడ ఎవరు పర్సన్ లేరు అనుకో, అక్కడ అప్పుడు కూడా మనకి రిజెక్ట్ అయిపోతాయి. ఓకే, వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే కూడా రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేకుంటే అక్కడ అంటే కస్టమర్ మనకు ఐవీఆర్లో కన్ఫర్మ్ చేసిండి అనుకో, నేను ఇక్కడ ఉండట్లేదు, నేను వేరే దగ్గర ఉంటున్నా, నేను ఇక్కడికి షిఫ్ట్ అయినా అని అంటే మనము ప్రాసెస్ చేయలేమండి. లేదు ఏదన్నా ఎమర్జెన్సీ పర్పస్లా మేము బయటకు వెళ్ళినాము, మీరు వచ్చే టైంకి మేము లేము, ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నామని చెప్పారనుకో, మనం రీవెరిఫికేషన్ పెట్టియచ్చు మళ్ళీ సెకండ్ టైం. ఒక కస్టమర్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఇట్లా బయటకు వెళ్ళారు, సో ప్రాసెస్ చేయండి అని మనము మళ్ళీ క్రెడిట్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకొని కస్టమర్తో మాట్లాడి మళ్ళీ మనకి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇంకా లేదు ఇంకా కస్టమర్ అంటే లాగిన్ చేసిన అడ్రస్ వేరే దగ్గర ఉండి కస్టమర్ వేరే దగ్గర ఉన్నాడని ఐవీఆర్లో కస్టమరే కన్ఫర్మ్ చేసిండు అనుకో, ఆ ప్రాసెస్ మనం చేయలేం. ఓకే, కస్టమర్ ఉండే కంపల్సరీ ఏదైతే వెరిఫికేషన్కి వెళ్తారో అందులో అయితే కంపల్సరీ ఉండాలి. కస్టమర్నే మీట్ అవ్వాలి. అప్పుడైతేనేమో ఫాదర్ మదర్ని మీట్ అయినా ఓకే ఇచ్చేది. ప్రజెంట్ అయితే కష్టం అయిపోయి ఎమర్జెన్సీ ఎక్కడికైనా జాబ్కే కానీ ఎక్కడికైనా వెళ్ళినారు అనుకో, అందులో ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు కదా. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కేసెస్ కొన్ని కేసెస్కి మనం చేస్తూ ఉంటాం. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కేసెస్కి అయితే కంపల్సరీ కస్టమర్ని మీట్ అవ్వాలి, అది రూల్, యాజ్ ద బ్యాంక్ రూల్ అనమాట. ఎవరిని కలిసినా మనకి అనేది ఆ కేసు అనేది మూవ్ అవ్వదు. కస్టమర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లోనే కదా ఉండి వర్క్ చేయాల్సింది. మనం ఆఫీస్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నాం, అక్కడ కూడా కన్ఫర్మ్ కావాలి కదా. ఒకవేళ కస్టమర్ ఇంట్లో లేకపోతే ఆఫీస్లో ఉంటాడు, మరి ఆఫీస్లో కూడా లేకుండా ఇంట్లో లేకుండా వేరే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తా అంటే మనం ప్రాసెస్ చేయలేం కదా. అందుకే కస్టమర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిందంటే కంపల్సరీ కస్టమర్ ఇంట్లోనే ఉండాలి. క్రెడిట్ టీమ్కి కంపల్సరీ కస్టమర్ మీట్ అవ్వాలి, ఫొటోస్ తీసుకుంటారు, డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మనకి రిపోర్ట్ అనేది అప్డేట్ చేస్తారు, అప్పుడు ప్రాసెస్ అవుతుంది. ఓకే, లాగిన్ అప్పుడు ఇప్పుడు నార్మల్గా 13 lakhs 15 lakhs లాగిన్ అయింది అనుకోండి, అప్రూవల్ కూడా సేమ్ అంతే వస్తుందా లేకపోతే ఎలిజిబిలిటీ అనేది ఎక్కువ తక్కువ అవుతుందా? అంటే కస్టమర్కి బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ అండి. మనం చెప్పే మన క్యాలిక్యులేషన్ ఆల్రెడీ మీరు డీటెయిల్స్ అన్ని పంపించినాకనే లాగిన్ చేస్తారు. అవును, ఆ లాగిన్ చేసినాక ప్రాసెస్ అయినాక అప్రూవల్ వచ్చిన తర్వాత అమౌంట్ అనేది చేంజ్ అవుతుందా, అదే వస్తుందా ప్రాసెస్ అయినా? అంటే కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే మనం కస్టమర్ యొక్క పే స్లిప్ చూసుకొని మనం చెప్తాం, కానీ ఆయన ప్రొఫైల్ ఎలా ఉందో మనకు తెలియదు కదా. సో మళ్ళీ మనం సిబిల్ చెక్ చేస్తాం, ఆయన ఎలా కడుతున్నాడు, రీపేమెంట్ ఏమున్నది, బ్రాండింగ్స్ ఎలా ఉన్నాయి, కట్టగలుగుతాడా లేదా అనేది ఆయన సిబిల్ చూస్తేనే మనం చెప్పగలుగుతాం. ఒకవేళ బాగుంది ఎలిజిబిలిటీ రాలేదు అయినప్పటికీ కూడా మనము బేస్డ్ ఆన్ చేసుకొని ఒక 10% డీవియేషన్తో కూడా కొట్టగలుగుతాం, అంటే ఇవ్వగలుగుతాం కస్టమర్కి అమౌంట్. బట్ ఫస్టే ఇంత అమౌంట్ వస్తుందని మనం కన్ఫర్మ్ చేయలేం. ఎందుకు అని అంటే పే స్లిప్ తోటే మనం ఎలిజిబిలిటీ చెప్తున్నాం, కానీ ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనకు తెలియదు. లాగిన్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కసారి తగ్గొచ్చు, ఒక్కొక్కసారి పెరగొచ్చు, బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్. ఓకే, బీటీ అంటే ఇప్పుడు బీటీ ట్రాన్స్ఫర్ కదా. అవును, దానికి ఎన్ని బ్యాంకుల నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు? ఇప్పుడైతే 9 months కంపల్సరీ కస్టమర్ పే చేయాలి అమౌంట్. 9 months తర్వాతనే వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ పెట్టడానికి. ఎన్ని బ్యాంకులు చేయొచ్చు? ఎన్ని బ్యాంక్స్ అంటే ఇప్పుడు ఒక లోన్ కాకుండా ఒక 3, 4, 5 అట్లా ఉన్నాయి అనుకో, ఎన్ని బ్యాంక్స్ మీరు చేయగలుగుతారు హెచ్డిఎఫ్సి నుంచి? మనం 3 చేయగలుగుతామండి. 3 loans. హెచ్డిఎఫ్సిలోనే లోన్ ఉంటే టాప్ అప్ అంటారు కదా, అది ఇది కలిపా లేకుంటే అది సపరేట్ ఇది సపరేట్? టాప్ అప్ చేస్తాము, ఒక అదర్ బ్యాంక్స్ 2 చేస్తాం. అవును, హెచ్డిఎఫ్సిలో ఎన్ని ఉండాలి లోన్స్? అంటే మనం ఒకటి చేస్తామండి. హెచ్డిఎఫ్సిలో 2 loans ఉన్నాయి అనుకో, 2 మనము బీటీలు అంటే టాప్అప్ చేయడానికి ఉండదు, ఒకటి ప్యారలల్ ఇస్తాం, ఒకటి టాప్అప్ చేస్తాం. ఓకే, అంటే 2 కంటిన్యూగా చేసి థర్డ్ లోన్ అనేది ఇవ్వము. ఓకే, ఏదన్నా ఒకటి అదర్ బ్యాంక్లో అయితే 3 loans మనం బీటీ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసి కానీ, యాక్సిస్ కానీ, ఇంకా బజాజ్ కానీ అలాంటివి వచ్చినప్పుడు మనం బీటీలు చేయగలుగుతాం. బట్ మన ఇంటర్నల్ హెచ్డిఎఫ్సిలో మాత్రము 2 టాప్అప్ చేయడానికి ఉండదు.
ఓకే. ఒకటి టాప్అప్, ఒకటి ప్యారలల్. హ్మ్. అలానే చేస్తాం ప్రాసెస్ యాజ్ బ్యాంక్ రూల్. ఓకే. అప్రూవల్ తర్వాత ప్రాసెస్ ఏంటి అసలు? ప్రాసెస్ ఇప్పుడు కస్టమర్‌కి ఫ్రెష్ కేస్ అయింది అనుకో, టాపప్ అంటే మా దాంట్లోనే లోన్ ఉండి మళ్ళీ మా దానికే టాపప్‌కొచ్చి మళ్ళీ తీసుకున్నాడు అనుకో, ఆటోమేటిక్‌గా కస్టమర్‌కి లింక్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అంటే ప్రీవియస్ వెరిఫికేషన్ అనేది ఏమి ఉండదు, ఏముండదు. డైరెక్ట్. డైరెక్ట్ ఎందుకంటే యాజ్ యూజువల్‌గా ఫస్ట్ టైమే వెరిఫికేషన్ చేసుకుంటారు కాబట్టి, ఆర్ఐసీ కూడా ఆల్రెడీ ఫస్ట్ టైం చెక్ చేసుకుంటది కాబట్టి, నెక్స్ట్ టైం ఇదే కస్టమర్ కాబట్టి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని 1-2 డేస్‌లో కస్టమర్‌కి లింక్ వెళ్ళిపోతదండి. ఓకే. లింక్ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి డిస్బర్స్ చేసుకోండి అని ఒక లింక్ వెళ్తది. అందులో చేస్తే కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ అంటే మనం అంటే తనే చేసుకుంటారా, మీరేమైనా చేస్తారా డిస్బర్స్మెంట్ అనేది? కస్టమర్సే చేసుకుంటారు. చేసుకుంటారు. మనం గైడెన్స్ ఎలా చేయాలి అనేది మనం చెప్తే వాళ్ళు చేసేసుకుంటారు. ఓకే. నార్మల్గా ఇప్పుడు ఫిజికల్గా అంటే డిస్బర్స్మెంట్ మీరే చేయాలి కంపల్సరీ. కంపల్సరీ కస్టమర్ని మేము బ్రాంచ్కి పిలిపించి అక్కడ సిగ్నేచర్స్ పెట్టి కస్టమర్ దగ్గర నుంచి డాక్యుమెంట్ తీసుకొని మనము ప్రాసెస్. డిస్బర్స్మెంట్కి లాస్ట్లో ప్రాసెస్ ఏంటి అది? అవే అండి కేవైసీ ఇప్పుడు అంటే డిజిటల్, ఇది ఫ్రెష్ కేసు కాబట్టి డిజిటల్స్లో అప్లోడ్ చేసేసాం. కానీ బీటీ ప్రాసెస్ కాబట్టి కంపల్సరీ కస్టమర్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే. చెక్స్ చెక్స్ తీసుకుంటాము. 3 చెక్స్ కావాలి మనకి. ఈ మ్యాండేట్ చేసే చెక్స్ అవసరం లేదంటారు కదా? ఈ మ్యాండేట్ చేసి కొంతమందికి అవుతుంది. ఎందుకు అని అంటే కొంతమందికి అకౌంట్ ఇష్యూ రెగ్యులర్గా లేకపోయినా, కొంతమంది శాలరీ అకౌంట్ ఒకటి ఉంటుంది, రెగ్యులర్గా యూజ్ చేసేది అకౌంట్ ఇంకొకటి ఉంటుంది. సో అలా అకౌంట్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేయలేదనుకో ఈ మ్యాండేట్ అవ్వదు. ఓకే. ఈ మ్యాండేట్ కాకపోతే చెక్స్ ఎన్ని తీసుకుంటారు? 3 చెక్స్ తీసుకుంటాం. ఏ బ్యాంక్ అయినా జస్ట్ ఏ బ్యాంక్ అయినా కానీ 3 చెక్స్ కంపల్సరీ. హెచ్డిఎఫ్సి అయితే చెక్స్ ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్ డీటెయిల్స్ ఫిల్ అయి ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ అకౌంట్ అయినప్పటికీ మనం తీసుకోం వాటిని. సిపిబి అంటే చెప్పారండి, హోమ్ వెరిఫికేషన్ అని. ఆర్ఐసి అంటే ఏంటి అసలు? అది కంపల్సరీ ఉండాలా? అంటే ఆర్ఐసి ఎందుకు చేస్తాము అంటే కస్టమర్ అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న దాంట్లో ఫేక్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి లోన్స్ తీసుకోవడము, ఇంకా ఫేక్ శాలరీస్ ఎడిట్ చేయడం అలాంటివి జరుగుతుంటాయి. సో అందుకనే మనకి ఆర్ఐసి అనేది కంపల్సరీ జరుగుతుంది. అంటే ఇంటర్నల్ అయినా అదర్ బ్యాంక్ ఏ బ్యాంక్స్ కైనా జరుగుతుందండి. కస్టమర్ జెన్యునా కాదా, ఇవి ఫ్రాగ్మెంట్ అంటే రెడీ చేసిన డాక్యుమెంట్స్ శాలరీస్ కరెక్ట్గా పడుతున్నాయా లేవా అని చెక్ చేసుకుంటారు. దాంట్లో కూడా మనకి ట్యాక్స్ డిడక్షన్స్, కస్టమర్ది యుఎన్ నంబరు, ఇంకా ఫామ్ 16 తీసుకుంటారా కంపల్సరీ? మ్యాండేటరీ అంటే 50K ఎబో శాలరీస్ ఉన్న ప్రతి ఒక్క కస్టమర్కి మనము ఫామ్ 16 తీసుకుంటాం. ఎందుకు అని అంటే 50K శాలరీ ఉంది కాబట్టి. ఇంకా మనకి బిలో శాలరీస్ ఉన్న వాళ్ళకి అయితేనేమో మనకి ఓన్లీ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒకటి కట్ అవుతుంది కాబట్టి అది ఆల్రెడీ పే స్లిప్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అయింది అన్నట్టు. సో అందుకని మనం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి డాక్యుమెంట్ అనే రిక్వైర్మెంట్ తీసుకోము. ఓన్లీ 50K అంటే గౌట్ ఎంప్లాయీస్కి సెంట్రల్ గవర్నమెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 1 lakh ఎబో శాలరీస్ ఉంటాయి. ఇంకా కొంతమంది సాఫ్ట్వేర్లో కూడా మనకి 2 lakhs 1.5 అంటే వాళ్ళకి ఫర్ యానం ఉంటుంది, 12 lakhs 13 lakhs వాళ్ళకి ఉంటుంది ప్యాకేజీ. దాన్ని బట్టి కూడా మనము ఫామ్ 16 అనేది తీసుకుంటాం. కస్టమర్ ఒక 6 months చేసి వేరే జాబ్లో వెళ్ళారనుకోండి, ఇప్పుడు ప్రీవియస్ కంపెనీ ప్రజెంట్ కంపెనీ కంపల్సరీగా స్టేట్మెంట్లు కానీ పే స్లిప్స్ కానీ కంపల్సరీగా తీసుకుంటారా, లేకుంటే నార్మల్గా ప్రజెంట్ కంపెనీయే తీసుకుంటారా? అంటే ప్రజెంట్ కంపెనీ 2 months అనుకోండి, లాస్ట్ మంత్ తర్వాత వేరే కంపెనీ అనుకోండి, అప్పుడు అవి ఇవి తీసుకుంటారా? జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ కంపెనీ స్టేట్మెంట్ శాలరీ పే అంటే కస్టమర్ మనకి 1 year విట్నెస్ కావాలండి. కంపల్సరీగా 3 months పే స్లిప్స్ కావాలంటున్నారు, కంపల్సరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ప్రజెంట్ కంపెనీకి వచ్చి ఒక 2 months అయింది అనుకో, 2 salaries క్రెడిట్ అయినాయి, ఇంకా 3 కాలేదు అని అన్నాం అనుకో, కంపల్సరీ ప్రీవియస్ కంపెనీ శాలరీ క్రెడిట్ అయిన బ్యాంకింగ్, పే స్లిప్స్, ఫామ్ 16, ఇంకా ఒకవేళ 50K ఎబో శాలరీ ఉంటే ఫామ్ 16, ట్యాక్స్ డిడక్షన్స్ అయినాయా లేవా, వాళ్ళ ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటరు అలా తీసుకుంటాం. ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది కస్టమర్కి ప్రీవియస్ కంపెనీలల్లో, అలా బేస్ చేసుకొని కూడా మనం లోన్ ప్రాసెస్ చేస్తాం. కంపల్సరీగా మనం ఫ్రెషర్స్కి కూడా ఇస్తారా? అంటే సిబిల్ ఉందనుకోండి, వాళ్ళకి కూడా లోన్ ఇస్తారా? లేకుంటే కంపల్సరీ లోన్ మంత్స్ జాబ్ కంపల్సరీ 6 months 7 months కంపల్సరీ వాళ్ళు చేయాలి అని మన ఉందా? కంపల్సరీ మనము ఫ్రెషర్స్కి అయినా మనం లోన్ ఇస్తాం. -1 సిబిల్ ఉన్నా లోన్ ఇస్తాం.
అంటే వాళ్ళకి లోన్ అమౌంట్ అనేది ఎక్కువ ఇవ్వడం జరగదండి. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలియదు కాబట్టి. సో వాళ్ళకి ఒక 3 to 5 lakhs అరేంజ్ చేస్తాం. ఇంకొకవేళ ఎక్కువ అమౌంట్ అంటే కొంతమందికి 70-90K శాలరీ ఉంటుంది. వాళ్ళకి 3 lakhs 5 lakhs ఇస్తే వాళ్ళు అసలు తీసుకోరు. నా శాలరీ ఇంత ఉంది, మీరు ఇంత ఇస్తున్నారు, నాకు వద్దు లోను, నేను వేరే దగ్గరికి వేరే బ్యాంకులోకి వెళ్ళిపోతాను, తీసుకోను అని అన్నప్పుడు మనము కస్టమర్ బేస్ చేసుకొని మనం ఒక 10 lakhs వరకు అయితే అరేంజ్ చేయొచ్చు. ఓకే. ఇంకా రిమైనింగ్ ఇంకా 30-25K శాలరీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 5 lakhs అట్లా ఇచ్చి రిమైనింగ్ ఒక 6 EMIs కంప్లీట్ అయిన తర్వాత టాప్అప్ రండి. అప్పుడు మేము ఇంకా అమౌంట్ హైక్ చేయడానికి ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బ్యాండ్ కూడా మనకి తెలిస్తే సిబిల్ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు మనం ప్రాసెస్ చేయొచ్చు, మీరు అనుకున్న అమౌంట్ మనం ఇవ్వగలుగుతామని కస్టమర్కి చెప్పేస్తాం. కంపల్సరీ ప్రతి కస్టమర్కి ఆర్ఐసి అనేది కంపల్సరీ జరుగుతుందండి. ఆర్ఐసి శాంపిల్డ్ అవుతుంది, వెరిఫై అవుతుంది. అందులో కస్టమర్ జెన్యూన్ కాలేదు అని అన్నప్పుడు మనం ప్రాసెస్ కూడా చేయం. మేజర్గా అయితే అండర్ రైటింగ్కి వచ్చిన తర్వాత కస్టమర్ హోమ్ వెరిఫికేషన్, ఆఫీస్ వెరిఫికేషన్, ఆర్ఐసి ఈ 3 ప్రాసెస్ కంపల్సరీ చేస్తాం. అందులో ఏది కాకపోయినా లోన్ క్యాన్సిల్ అయిపోతుంది. అందులో ఏది జరగలేదు, కస్టమర్ ఒకవేళ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అటెండ్ కాలేదు, వెరిఫికేషన్ కాలేదు, కస్టమర్ని మీట్ అవ్వలేదు, డీటెయిల్స్ ఇవ్వలేదు, ఐవీఆర్కి ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వలేదు, అప్పుడు కూడా కస్టమర్ క్యాన్సిల్ అయిపోతుంది లోను. అప్పుడు కూడా ఫోన్ పిక్ చేయకపోయినా మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అన్నీ అయిపోయింది. ఇంకా ఆర్ఐసి వచ్చేసరికి కొంతమందికి శాంపిల్డ్ అవుతుంది. అంటే మళ్ళీ శాంపిల్డ్ అయిన తర్వాత వెరిఫై చేసుకుంటారు. ఒకేసారి కస్టమర్ది అంటే ప్రొఫైల్ ఎలా ఉంది అన్నది కస్టమర్ ఆర్ఐసి టీమ్ కంపల్సరీ చెక్ చేసుకుంటుంది. అందులో ట్యాక్స్ డిడక్షన్స్, ఇంకా కస్టమర్ది యుఎన్ నెంబర్స్ మిస్ మ్యాచ్, నేమ్ మిస్ మ్యాచ్, ఇంకా కొంతమంది అయితే ప్రీవియస్లో ఒక లాగిన్ చేసేటప్పుడు వేరే కస్టమర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా మనకు ఆర్ఐసి నెగిటివ్ చూపిస్తుంది. అలా కూడా ఆర్ఐసి నెగిటివ్ రావచ్చు. మళ్ళీ మనం రాటిఫికేషన్కి మెయిల్ పెట్టుకొని మళ్ళీ కేసు అనేది ప్రాసెస్ రీఓపెన్ చేయాలంటే ఈ కస్టమర్ జెన్యూనే, అప్పుడు బై మిస్టేక్లో జరిగింది, సో ఇలాంటి ఈ డాక్యుమెంట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఒకసారి చెక్ చేయండి, కంటిన్యూ చేస్తాం. ఇంకా లేదు, ఇంకా కస్టమర్కి ఏంటిది అని అంటే ఓవర్ లిమిట్ వాడడం క్రెడిట్ కార్డ్స్, అలా కూడా నెగిటివ్ వస్తుంది. అది ప్రీవియస్లో వాడి ప్రజెంట్ మనకు లోన్కి వచ్చినా కానీ మనకి సీసీ కూడా ఇప్పుడు పేమెంట్ చేయకపోయినా చెక్ బౌన్స్ దాంట్లో కూడా లేట్ పేమెంట్స్ అవి ఉంటాయి, అది కూడా చేస్తారా మీరు? అంటే లేట్ పేమెంట్స్ ఉంటే చేయమండి. కస్టమర్ ప్రాపర్గా కడితేనే మనం చేయగలుగుతాం. మన ఇంటర్నల్ సీసీ అయినా పిఎల్ అయినా పర్ఫెక్ట్గా ఉండాలి. సీసీ ఏమన్నా బీటీ చేస్తారా? చేయలేమండి, బీటీ ఏం చేయలేము. ఓకే. బీటీసీ అనేది ఓన్లీ పిఎల్ అంటే పర్సనల్ లోన్స్ మాత్రమే బీటీ చేస్తాము. అది కూడా మనము క్రెడిట్ కార్డ్ అయితేనేమో 5% ఆబ్లికేట్ చేస్తాం అవుట్ స్టాండింగ్ మీద. ఒకవేళ గోల్డ్ లోన్ ఉందంటే 1% ఆబ్లికేట్ చేస్తాము. ఇంకా కొంతమంది కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే రైతులు తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ అగ్రికల్చర్ మీద తీసుకునే లోన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం 1%, కొంతమంది అయితే ఇంట్రెస్టే పే చేస్తారు. అంటే అమౌంట్ మీద అంటే ఇయర్లీ వన్స్, లేదు అని అంటే 6 monthsకి ఒకసారి అలా పే చేస్తూ ఉంటారు. సో అది మనము ఆ డాక్యుమెంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు అని. ఆ డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకో మనకి అంతే క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ వస్తుందో అంత ఇస్తాం. ఆబ్లిగేషన్స్లో కూడా మనము నీట్గా తీసుకుంటాం కస్టమర్కి. ఇంకా కొంతమంది ఏమో జాయింట్లో ఉంటారు, జాయింట్లో ఉన్నప్పటికీ కూడా కస్టమరు ఇప్పుడు జాయింట్లో ఉన్నారు కానీ వీళ్ళకి కూడా సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది కూడా మనం ఏం చేస్తామంటే ఎవరికి తను జాయింట్లో ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఏంది, ఆ రిలేషన్ డాక్యుమెంట్ కూడా తీసుకుంటాము. అంటే వాళ్ళకి ఒకవేళ వైఫ్ అయినా, కజిన్ అయినా, లేదంటే ఫాదర్ అయినా అలాంటి రిలేషన్ ప్రూఫ్. మళ్ళీ ఎవరు ఈఎంఐ కడుతున్నారు, ఇప్పుడు ఈయన ఓన్లీ జాయింట్లోనే ఉన్నాడు, ఈయన అకౌంట్లో నుంచి ఏ అమౌంట్ పే చేస్తలేడు అనుకో, పే చేయనప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళ పే స్లిప్స్ అంటే కో అప్లికెంట్గా ఎవరు ఉన్నారు, అప్లికెంట్ కో అప్లికెంట్ స్టేట్మెంట్, బ్యాంకింగ్, పే స్లిప్స్, రిలేషన్ ప్రూఫ్ అలా తీసుకొని మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకు అని అంటే ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాము అంటే కస్టమర్ పే చేయట్లేదు కదా ఈఎంఐ. సో వాళ్ళు ఈయన జాయింట్లో ఉన్నాడు, ఈయన ఓన్లీ కో అప్లికెంట్, ఆయన మెయిన్ అప్లికెంట్. సో మెయిన్ అప్లికెంట్ అయితే ఏం చేస్తున్నారని గ్యారంటర్గా ఉన్నారు అని. ఇప్పుడు గోల్డ్ లోన్స్ కూడా అలా తీసుకుంటాం. మళ్ళీ గోల్డ్ లోన్స్ కూడా మనకి ఎన్ఓసి కూడా కావాలి. కొంతమంది చాలా మంది ఎన్ఓసి అంటే క్లోజ్ అయినది.
అంటే కస్టమర్ ఈ లోన్ క్లోజ్ చేసిండని మనకి ఎన్ఓసి అనేది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అది మనం పెట్టినాం అనుకో కొన్నిసార్లు సిబిల్లో రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే మ్యాక్సిమం అయితే మనకి 60 డేస్లో అయితే సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఒకవేళ అప్డేట్ కాలేదు అని అంటే కస్టమర్ దగ్గర నుంచి అలాంటి డాక్యుమెంట్ అయితే తీసుకుంటాం. తీసుకొని అప్పుడు మనము ప్రాసెస్ అంటే లోన్ ఎలిజిబిలిటీ ఐక్ అవ్వడం కోసం ఇదంతా ప్రాసెస్ అలా తీసుకొని చేస్తాం. ఓకే. కస్టమర్ స్టార్టింగ్ లాగిన్ నుంచి ప్రాసెస్ అప్రూవల్ ఇవన్నీ వరకు కస్టమర్ మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటేనే మనం లోన్ అనేది ప్రాసెస్ చేస్తాం. లేకపోతే లేదు. అందులో కూడా మనకి సిబిల్ తక్కువ ఉన్నా కూడా మనం చేయం. ఎందుకు అని అంటే సిబిల్ ఎంత ఉండాలి? మినిమం 700 అబోవ్నే ఉండాలి కస్టమర్కి. 700 అబోవ్ ఉంటేనే మనం ప్రాసెస్ చేయలేము. అందులో కూడా కొంతమందికి బ్రాండింగ్స్ ఇప్పుడు కొత్తగా H+ అని బ్రాండింగ్స్ కూడా ఉంటాయి. ఆ బ్రాండింగ్స్ కూడా కస్టమర్కి లేదు అని అనుకో అలా కూడా మనం ప్రాసెస్ చేయం. మళ్ళీ మనకు అందులో ఫైర్ కూడా ఫిట్ అవ్వాలి. ఫైర్ ఫిట్ అవ్వకపోయినా కూడా మనం చేయం. ఎందుకు అని అంటే అది యాజ్ బ్యాంక్ రూల్. అంటే ఒక కస్టమర్కి ఇంత శాలరీ ఉంటే ఇంత ఫైర్ తోటి ఇస్తాం, ఇంత అమౌంట్ అని మనకు ఆల్రెడీ మనకు పంపిస్తారు. వాళ్ళు ర్యాక్ రేట్స్, ఎలిజిబిలిటీ షీట్స్ అవన్నీ మనకు బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ అయిందనుకో వాళ్ళకు ఒకవేళ ఒక 50 అబోవ్ శాలరీ ఉంది, వాళ్ళకి మనం ఎంత ఫైర్లో ఇస్తామంటే 65. అంత ఫైర్లో ఎంత లోన్ వస్తుందో అది చూసుకొని మనము కస్టమర్కి ఇచ్చేస్తాం లోను. లేదు ఇంకా 25, 30 అలా ఉంది అనుకో, అలా ఉంటే కూడా మనం కస్టమర్కి ఒక 5-2 lakhs అలా ఇచ్చేస్తాం. అంటే శాలరీని బేస్ చేసుకొని అందులో బ్రాండ్ బట్టి మల్టిప్లై చేసి అమౌంట్ ఎంత వస్తుందో కస్టమర్ దాన్ని బట్టి మీరు ఇస్తాం. అంత లోన్ అమౌంట్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రాసెస్ ఇంకా కొంతమందికి ఇప్పుడు మనము ఆధార్ ఓటీపీ లింక్ లేకుండా ఫస్ట్ మనము కస్టమర్కి అవేర్నెస్ అనేది మనం ఇవ్వకుండా టకా ఫైల్ లాగిన్ చేసామనుకో లాస్ట్లో వచ్చేసరికి లాగిన్ టైంలో ఒక నెంబర్ ఉంటుంది, ప్రాసెస్ చేసేటప్పుడు ఒక నెంబర్ ఉంటుంది. లింక్స్ అనేటి మాట్లాడేది ఒక నెంబర్ ఉంటే లింక్స్ ఇంకో నెంబర్కి వెళ్ళిపోతాయి. అలా ప్రాసెస్ అనేది డబుల్ నెంబర్స్ అనేది మనము చేయలేం. కాబట్టి లాస్ట్లో అంటే డిస్బర్స్మెంట్ ఏదైతే నంబర్ ఇస్తారో అదే మనము ప్రాసెస్ చేయాలి వరకు మనకు అదే నంబర్ ఉండాలి. అదే నంబర్ ఉంటే చేయొచ్చు. డిస్బర్స్మెంట్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ మనం ఏ నెంబర్ ఇచ్చినా అది వెళ్ళిపోతుంది. లింక్స్ అనేది కస్టమర్ దగ్గరనే ఉంటాయి కాబట్టి ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. కానీ డిస్బర్స్మెంట్కి మాత్రం మనకి ఆధార్ లింక్ తోటి ఏ నెంబర్ అయి ఉంటుందో ఆ నెంబర్ తోటి మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు మాత్రమే అది ఓటీపీసీ తీసుకుంటుంది. వేరే నెంబర్ ఇచ్చినా తీసుకోదు. అంటే మనం ఇంత కష్టపడి చేసింది ఒక 3-4 days నుంచి కష్టపడింది డిస్బర్స్మెంట్ వచ్చేసరికి అయితే రాదు. సో కస్టమర్కి మనం ఫస్టే అవేర్నెస్ అనేది ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్ కావాలి మీకు, ఫస్ట్ ఇలా వెరిఫికేషన్కి వస్తారు, మీరు కాల్ పిక్ చేయాలి, ఇంట్లో ఉండాలి, ఇంట్లో మెయిల్ కన్ఫర్మేషన్ అడుగుతారు, మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వాలని కస్టమర్కి మనం గైడెన్స్ చేస్తే ఈజీగా 2-3 daysలో లోన్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. కొంతమందికి అసలు ప్రాసెస్ కూడా తెలియదు. ఏదో అప్లై చేసినాము ఇట్లా ఇంకా కస్టమర్ ఫోన్స్ పిక్ చేయరు. కొంతమంది క్రెడిట్ కాల్ చేసినప్పుడు ఆ కాల్స్ పిక్ చేయకపోయినా కానీ మనకి డ్రాబ్యాక్, ఆ కేసు బ్యాక్ వేసేస్తారు. మళ్ళీ కస్టమర్ అవైలబుల్గా ఎప్పుడు అంటే మనకి లేట్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. ఈజీ ఫాస్ట్ అనేది మనం డిజిటల్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ ప్రాసెస్ తొందరలో మనకు అవైలబుల్గా ఉంటే ప్రాసెస్ అనేది ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. లేదు కస్టమర్ కాల్ పిక్ చేయకపోయినా, వెరిఫికేషన్కి లేకపోయినా, టీవీఆర్కి లేకపోయినా కేసు అనేది 1 day డిలే అయిపోతుంది. మళ్ళీ మనం కస్టమర్ దగ్గర నుంచి మనం కస్టమర్తో మాట్లాడి ఆయన టైమింగ్స్ తీసుకొని మళ్ళీ క్రెడిట్కి మెయిల్ పెట్టి మళ్ళీ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అంటే డిలే అయిపోతూ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో లోన్ తీసుకున్నప్పుడు ఇలాంటి చిన్న ఇష్యూస్ లేకుండా చూసుకుంటే మనకి 3-4 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా మనము కస్టమర్ అకౌంట్లోకి ఒక 1/2 hourలో ఫండ్స్ అయితే క్రెడిట్ అయిపోతాయి. ఓకే థ్యాంక్ యూ ఉమా గారు, మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు. పర్సనల్ లోన్ కోసం అంత డీటెయిల్స్ చెప్పారు ఉమా గారు. ఇంకా ముందు తర్వాత కూడా ఇలాంటివి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉమా గారు.